సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు అక్కినేని విమెన్స్ హాస్పిటల్లో నేనున్నా. నా ముందు డాక్టర్ ఉన్నారు. షీఈస్ అ బ్యూటిఫుల్ డాక్టర్. షీఈస్ అ డర్మటాలజిస్ట్ అండ్ షీ ఈస్ డాక్టర్ మనస్విత. ఈమె చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నారంట కొన్ని రోజులుగా. చాలా మందిలో అంటే మనకి బయట ఉన్న కండిషన్స్కి స్కిన్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. రోజులు ఎట్లా మారుతున్నాయి చూసారు. ప్రాబ్లమ్స్ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు అంటే చాలా వరకు వర్కింగ్ విమెన్ ఉంటారు. వీళ్ళందరికీ స్కిన్ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి, వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, అసలు ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు ఆవిడ అనేది మనం మాట్లాడతాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్ మీరు మాత్రం మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు మీ స్కిన్ హెయిర్. కానీ నిజంగా చాలా మంది వర్కింగ్ విమెన్కి ఎన్ని ప్రాబ్లమ్స్ స్కిన్కి సంబంధించి. అంటే ఇంకోటి ఏంటంటే హార్మోనల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయిపోయేసరికి అవన్నీ స్కిన్ పైన చూపిస్తున్నాయి, హెయిర్ పైన చూపిస్తున్నాయి. అసలు డార్క్ సర్కిల్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలిసి చెప్పాలంటేనే బాధ వేస్తుంటుంది ఒక్కొక్కసారి. బేసిక్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్తో వస్తాయి? లైక్ స్కిన్ కన్సర్న్స్ మోస్ట్లీ ఏజ్ బట్టి డిపెండ్ అవుతుందండి. మోస్ట్లీ లైక్ టీనేజర్స్లో ఏంటంటే యాక్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ యాక్నీ, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అలాగే ఆయిలీ స్కిన్ ఒకటి, అండ్ అన్వాంటెడ్ హెయిర్, అలాగే లైక్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ డ్యూ టు స్ట్రెస్ఫుల్ లైఫ్. సో వీళ్ళకి ఏంటంటే మనం మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ యాక్నీ స్కార్స్ కానీ సివియర్ యాక్నీ ఉంటే కానీ వీ హ్యావ్ టు డీల్ విత్ ప్రొసీజర్స్ అనమాట. కెమికల్ పీల్స్, లేజర్స్ అలా ఉంటాయి. దెన్ 20 to 30 years ఏజ్ వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయి. అలాంగ్ విత్ దట్ మనకి ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 years ఆన్వర్డ్స్ ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఫైన్ లైన్స్, రింకల్స్ అరౌండ్ ఐస్ అండ్ మౌత్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ స్టేజ్ నుంచి మనం స్కిన్ రొటీన్ అలవాటు చేసుకోవాలి. స్కిన్ కేర్ రొటీన్ ఎస్పెషల్ గా. అండ్ స్కిన్ ఇప్పుడు మామూలుగా చాలా మంది హీరోయిన్స్ వీళ్ళందరూ వీడియోస్ చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం, నా స్కిన్ రొటీన్ ఇదే, డైలీ స్కిన్ రొటీన్ ఇదే అని చెప్పేసి. యాక్చువల్ గా అందరూ అదే ఫాలో అవ్వచ్చా? స్కిన్ కి బట్టి వేరియేషన్ ఉండాలా? వేరియేషన్ ఉండాలండి. వీ హ్యావ్ టు కస్టమైజ్ రొటీన్. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ బట్టి, స్కిన్ టైప్ బట్టి, ఏజ్ బట్టి we will customize our daily routines బట్టి. వర్కింగ్ ఉమెన్ కి ఒక రొటీన్ ఉంటది, పోస్ట్ పార్టమ్ ఒక రొటీన్ ఉంటది, అలాగా. సో ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి మ్యామ్. ఈ మధ్య మార్కెట్ లో చాలా విపరీతమైన సిరమ్స్ వచ్చేస్తున్నాయి. అంటే సిరమ్స్ అనేవి ఇంతకు ముందు అసలు ఎక్కువగా తెలిసేవే కాదు నిజంగా చెప్పాలంటే మన లేడీస్కి. బట్ ఇప్పుడు ఎట్లా పోయిందంటే విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ డి సిరమ్స్ 3 కలిపిన సిరమ్స్ కూడా ఉన్నాయి మ్యామ్ యాక్చువల్గా మార్కెట్లో. విటమిన్ సి, డిఈ ఈ 3 కలిపేసి ఒకే సిరం తీసుకొస్తున్నామని చెప్పేసి ఆ సిరం తీసుకురావడం, దాన్ని పెట్టుకోవడం ప్రతిరోజు జనాలు. సో అది కూడా అందరికి పడుతుందా లేదా, అందరూ వాడచ్చా లేదా ఎవరు తెలుసుకోవట్లేదు. దే ఆర్ సింప్లీ యూజింగ్ ఇట్. అట్లా సిరమ్స్ వాడచ్చా? మోస్ట్లీ వాడకూడదండి. ఎందుకంటే బాగా పనిచేసిన వాళ్ళ స్కిన్ టైప్ ఒకలాగా ఉంటుంది, మీ స్కిన్ టైప్ ఒకలా ఉంటుంది. అండ్ ప్రాబ్లమ్స్, కొంతమందికి పిగ్మెంటేషన్ మెయిన్ ఇష్యూ ఉంటుంది. దానివల్ల విటమిన్ సి యూజ్ చేయొచ్చు, బట్ మోర్ ఇంకా కాన్సన్ట్రేటెడ్ సీరమ్స్, ఇంకా లైక్ వాళ్ళ స్కిన్ కి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మంచి సొల్యూషన్స్ ఉంటాయి. డర్మటాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ చేసి స్కిన్ కేర్ తీసుకుంటే. సో ఇప్పుడు స్కిన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇందాక మీరు అన్నట్టుగా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ యాక్నీతో మొదలవుతుంది. అప్పుడు వరకు బాగానే ఉంటుంది అంతా. యాక్నీ మొదలైనప్పటి నుంచి దాని మరకలు, దానివల్ల వచ్చిన హోల్స్ ఉన్న స్కిన్ స్పోజ్ ఓపెన్ అయిపోయి, దాని తర్వాత పిగ్మెంటేషను, ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే పింపుల్ దాని ప్రాసెస్ అది చేసుకుంటూ పోతుంది. కానీ దాని ట్రీట్మెంట్ ప్రాసెస్ మాత్రం చాలా మంది మధ్యలో నెగ్లెక్ట్ చేసి ఓపెన్గా అసలు తగ్గిపోయింది అనుకొని వదిలేస్తారు అట్లే. సో ఈ విధంగా వదిలేయకుండా, అండ్ ఇంకొకటి ఏంటంటే స్కిన్ హెల్తీగా ఉండడానికి ఇంట్లోనే చేసుకోగలిగేవి ఏంటి అంటే ప్రివెన్షన్, ఏ డ్యామేజ్ జరగకుండా స్కిన్కి. ఫస్ట్ యాక్నీ వచ్చినప్పుడు దాన్ని గిల్లకూడదండి, అదే మెయిన్ థింగ్. యాక్నీ వచ్చిన స్టార్టింగ్లోనే మనం మెడికేషన్ యూజ్ చేస్తే ఏంటంటే పిగ్మెంటేషన్ పడదు, యాక్నీ స్కార్స్ ఫామ్ అవ్వవు. సో ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే జస్ట్ టాపికల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ చాలా మందికి ఈ మధ్య నిద్ర కూడా ఉండట్లేదు మ్యామ్. స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. నిద్ర లేకపోవడం వల్ల మొత్తం డార్క్ సర్కిల్స్, గుంతలు కళ్ళ కింద. ఇది కూడా కొంతమందికి అందాన్ని యాడ్ చేస్తున్నాయి ఇవి, బట్ ఇంకొంతమందికి మాత్రం చాలా ఏదో పెద్ద వ్యాధి ఉన్న ఫేస్లా కనిపించేస్తుంది. సో దీనికి ఎట్లుంటుంది ట్రీట్మెంట్ ఇక్కడ? డార్క్ సర్కిల్స్ కి వేరియస్ కాజెస్ ఉంటాయండి. ఒకటి డ్యూ టు స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్,
ఇంకోటి ఏంటంటే జెనెటికల్ గా కొంతమందికి గుంటకళ్ళు ఉంటాయి, సంకెన్ ఐస్. సో వాళ్ళు ఏంటంటే ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే పెద్దగా యూజ్ ఉండదు. సో ఫిల్లర్స్ చేయించుకోవాలి. సో ఫిల్లర్స్ అవి చేయించుకున్నా, లేకపోతే కింద కొద్దిగా ముడతలు స్టార్ట్ అవుతాయి. యాజ్ వి సెడ్ 30 years నుంచి కొద్దిగా రింకిల్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటప్పుడు ఇంకా డార్కన్ అయినట్టు కనిపిస్తుంది సర్కిల్. సో డార్క్ సర్కిల్స్. సో దానికి ఏంటంటే మైక్రోబోటాక్స్ ట్రీట్మెంట్స్ అలా తీసుకోవాలి. దాంతో పాటు MNRF, అల్ట్రాసౌండ్ ప్రోబ్స్ యూజ్ చేసి అన్ని కంబైన్డ్ గా చేసుకుంటా ఉంటే దెన్ యూ విల్ గెట్ రిజల్ట్ అలాంగ్ విత్ గుడ్ స్లీప్ అండ్ డైట్. ఓకే. సో డైట్ అనే విషయానికి వస్తే మనం రెగ్యులర్ గా హెల్తీ డైట్ అనేది చాలా మంది ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫాలో అవ్వడానికి. కొంచెం హెల్దీగా ఆర్గానిక్ ఫుడ్స్ అందుకే చాలా రేజ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో స్కిన్ హెల్దీగా ఉండడానికి ఏం తినాలంటారు? అసలు ఏం తినాలి, ఏం తినొద్దు? సో స్కిన్ హెల్దీగా ఉండడానికి బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ డైట్. సో అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఈక్వల్ అమౌంట్స్ లో తీసుకోవాలి, ఇంక్లూడింగ్ వాటర్. ఓకే. హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏది తీసుకోవాలి అంటే ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి లైక్ ఫిష్, ఎవ్రీథింగ్ తినాలి. ఏం తీసుకోకూడదు, ఇట్స్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. హై షుగర్, స్వీట్స్, అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ ఒకటి. ఓకే. ఈవెన్ ఆల్కహాల్ కూడా స్కిన్ కి ఎఫెక్ట్ ఉంటది. సో స్మాల్ అమౌంట్స్ దట్స్ ఓకే. ఓకే. సో స్మాల్ అమౌంట్ అయితే తీసుకోమంటున్నారు మేడం. సో ఇది కాకుండా మ్యామ్ షుగర్స్ అన్నారు కాబట్టి నాకు ఒకటి బాగా స్ట్రైక్ అయింది ఏంటంటే, ఈ మధ్య షుగర్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ చాలామంది సెలబ్రిటీస్ కూడా నేను అస్సలు షుగర్ ముట్టుకోను అని చెప్పేస్తూ ఉంటారు. అసలు షుగర్ లేకుండా ఇండియన్ పీపుల్ ఇమాజిన్ చేసుకోలేరు. ఒక రోజుని పొద్దున్న లేగంగానే తాగే ఛాయ్లో షుగర్ ఉండాలి, లేకపోతే మనకు తలనొప్పి వచ్చేస్తుంది ఇమీడియట్గా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మనం. బట్ నిజంగా చెప్పండి, షుగర్ ఎంత డేంజర్ స్కిన్కి కానీ మామూలుగా మన హెల్త్కి కానీ? షుగర్ చాలా డేంజర్ అండి. ఎందుకంటే షుగర్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల పఫీనెస్ వస్తుంది ఫేస్కి. ఎప్పుడన్నా మనం షుగర్ కట్ చేసాక చూస్తే ఫేస్ కూడా కొద్దిగా స్ట్రింక్ అయినట్టు ఉంటుంది. అబ్సల్యూట్లీ నిజంగా. అండ్ ఇంకోటి ఈ మధ్య ఇంకోటి కూడా బాగా చూస్తున్నాం మ్యామ్, రీల్స్లో నాకు బాగా కనిపిస్తున్నది ఏంటంటే ఈ ఐస్ బౌల్స్లో మొత్తం ఐస్ వేసుకొని పొద్దున లేదంగానే దాంట్లో ముఖం ముంచి తీస్తున్నారు. ఇది అందరూ చేయొచ్చా? చేయొచ్చు. ఇట్స్ లైక్ అది హోమ్ రెమెడీ. ఏంటంటే వాసో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల యూ కెన్ డూ ఇట్. ఓకే. అండ్ బేబీస్కి ముఖ్యంగా ఇది విమెన్ బేస్డ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ చాలామంది డెలివరీస్ అవుతాయి కాబట్టి చిన్న పిల్లలకి కూడా కొన్ని స్కిన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. పుట్టుకతోనే కొంతమందికి కొన్ని రోజులకే ఏదో ర్యాషెస్, లైక్ ఈ రకరకాల ఏమంటారు వాటిని, నాప్కిన్స్ వాడడం వల్ల, డైపర్స్ వాడడం వల్ల, వీటి వల్ల ర్యాషెస్ రావడము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు స్కిన్ కోసం? చిన్నపిల్లల స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటదండి. సో ఏది వాడినా సెన్సిటివిటీ ఎక్కువ అవటం వల్ల, ఇరిటేషన్ వల్ల రెడ్నెస్ రావటం అలా ఉంటది. సో అడల్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏది బేబీస్ కి వాడకూడదు, సపరేట్ ప్రోడక్ట్స్ ఉంటాయి బేబీస్ కి. సో వీళ్ళకి ఏంటంటే మైల్డ్ క్లెన్జర్స్ యూజ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ సోప్స్. అలాగే బాత్ కూడా ఎక్కువసేపు చేయించాల్సిన అవసరం లేదు, 5 to 10 minutes ఈస్ ఫైన్ ఫర్ న్యూ బోర్న్ బేబీస్. అలాగే ఏంటంటే నలుగు అలా పెడతారు కదా, అది కొన్ని మంత్స్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ మసాజ్ ఇస్ ఎనఫ్. ఓకే. అంటే నలుగు పెట్టడం అంటే బేసిక్ గా మనం సున్నిపిండి మంచిగా స్పెషల్ గా పట్టించి మరి బాగా రుద్దేస్తూ ఉంటారు వాళ్ళ స్కిన్ అంతా. సో దాని వల్ల ఎలాంటి నష్టం జరిగింది అంటారు వాళ్ళ స్కిన్? చాలా డెలికేట్ గా ఉంటది కదండి, దాని వల్ల ఏంటంటే ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది. సో రెడ్నెస్, ఇరిటేషన్, దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 3 months వరకు అలాగా కొద్ది టైం వరకు నలుగు పెట్టకుండా ఆయిల్ మసాజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలంటారు బేసిక్ గా పిల్లలకైతే? వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు అలాంటి, లేకపోతే బేబీ మసాజ్ ఆయిల్స్ అని బయట సెపరేట్ గా మనకు రకరకాల కంపెనీస్ అవి దొరుకుతూనే ఉంటాయి, దాంట్లో మీరు ఏదైనా వాడచ్చు. లేదంటే మాత్రం ది బెస్ట్ అయితే కోకోనట్ ఆయిల్, అది వర్జిన్ కోకోనట్ ఆయిల్, రైట్? సో మామూలుగా పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు విమెన్ లో ఎవ్రీ మంత్ ఒకసారి మసాజ్ చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయిల్ మసాజ్, ది హోల్ బాడీ ఆయిల్ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. ఒకవేళ నిజంగా ఈ ఆయిల్ మసాజ్ చేయించుకోవాలంటే ఏ టైమ్ ఆఫ్ ద మంత్ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఏ విధంగా, ఏ ఆయిల్తో చేయించుకోవాలి, ఏ విధంగా చేయించుకోవాలి అని? ఏ టైమ్ ఆఫ్ మంత్ యూజువల్లీ అలా టైం బట్టి ఏమి ఉండదండి. లైక్ ఏజ్ రిలేటెడ్, లైక్ వాళ్ళు ఏమైనా స్ట్రెస్ఫుల్ గా అలా ఉన్నప్పుడు అలాగా దే కెన్ గెట్ ఆయిల్ మసాజ్ డన్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు స్పా థెరపీస్ అలా వస్తున్నాయి కదా, సో దే విల్ కాన్సన్ట్రేట్ అబౌట్ దేర్
ప్రాబ్లమ్స్. ఇక్కడ ఆయుర్వేదిక్ థెరపీ కూడా ఉంటుంది. సో ఐ థింక్ దట్ డాక్టర్ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్. ఓకే డన్. సో బేసిక్ గా ఆయిల్ అయితే వాడొచ్చు అంటారు ఏ ఏజ్ వాళ్ళైనా. ఫేస్ కి కాదు, ఫేస్ కి వాడదామా? యా, ఫేస్ కి పోర్స్ క్లాగ్ అయిపోతాయి కదా, లైక్ యూజింగ్ ఆయిల్ ఎక్కువ పోర్స్ క్లాగ్ అయిపోతాయి. ఇఫ్ యు ఆర్ ఆయిలీ స్కిన్ అయితే ఇంకా ఎక్కువ క్లాగ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే యాక్నీ, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలాంటివి వస్తాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెన్స్ ఆఫ్ సన్ స్క్రీన్ లోషన్స్. నిజంగా సన్ స్క్రీన్ లోషన్స్ కొంతమంది నేనేం వాడనబ్బా, నా న్యాచురల్ బ్యూటీ నేను అసలు అని కొంతమంది సన్ స్క్రీన్ లోషన్స్ వాడరు. ఇదొకటి ఉంటుంది. అంటే 2 వర్షన్స్ ఆఫ్ లేడీస్ని నేను చూస్తూ ఉన్నా. నేను అసలు వాడను, నేను చాలా న్యాచురల్ బ్యూటీ, నాకు అసలు అలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకో కైండ్ ఆఫ్ లేడీస్ ఈ సిరము, ఈ మాయిశ్చరైజరు, ఈ పలానా సన్ స్క్రీన్ లోషను, ఇంత SPF ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నిజంగా ఎవరైనా లేడీ వర్కింగ్ విమెన్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఏ విధమైన స్కిన్ క్రీమ్స్ వాడచ్చు, సన్ స్క్రీన్ లోషన్స్ వాడచ్చు? సన్ స్క్రీన్ లోషన్స్ ఈ మధ్య చాలా వైడ్ గా వచ్చాయి యాక్చువల్లీ మార్కెట్ లో. సో కొన్ని ప్రాపర్టీస్ కన్సిడర్ చేయాలి, లైక్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయాలి, SPF 30 కన్నా ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయాలి, PA+++ ఉన్నవి యూజ్ చేయాలి. అలాగే ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ ఒక్కసారి రాసుకుంటే సరిపోదు, ఎవ్రీ 2-3 hours కి రీఅప్లై చేసుకుంటా ఉండాలి. సో అండ్ మోర్ ఓవర్ మనం బయటికి వెళ్ళే ½ an hour ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. లైక్ అప్లై చేసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోతారు కదా, అప్పుడు యూజ్ ఉండదు. అట్లీస్ట్ 20 to 30 minutes ప్రయర్ రాసుకోవాలి సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ లోషన్స్ వాడకపోవటం వల్ల అయితే చాలా లైక్ ఏజింగ్ వస్తుంది, ఫైన్ లైన్స్, రింకిల్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మంగు మచ్చలు అంటారు చూడండి, మంగు మచ్చలు అగ్రవేట్ అవుతాయి. ఇట్స్ లైక్ సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల ఇవన్నీ రావా అని కాదు, వస్తాయి, బట్ స్లో డౌన్ ది ప్రాసెస్. ఓకే సో సన్ స్క్రీన్ లోషన్స్ తప్పకుండా వాడండి. అండ్ ఒకవేళ ఇంట్లో ఉండే విమెన్ అయితే, హౌస్ వైఫ్స్ అయితే, వాళ్ళు కూడా వాడాలంటారా? వాడాలి, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి రాసుకుంటే దట్ విల్ బి ఎనఫ్. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆర్ఎల్స్ క్రానిక్ సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు మాత్రం 2 to 3 hours రాసుకోవాలి. ఈవెన్ స్విమ్మింగ్ చేసే వాళ్ళు కూడా సన్ స్క్రీన్ లోషన్స్ వాడుకోవాలి, వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్. అవును ఇది నేను చాలాసార్లు చూసిన, చాలా మంది స్విమ్మర్స్ వాడుతూ ఉంటారు. సో యాక్చువల్గా స్కిన్ బేస్డ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మ్యామ్. బట్ ఇంకొకటి ఏంటంటే లోపల నుంచి బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుందని పెద్దలు అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటిల్ సమ్ ఎక్స్టెంట్. ఓకే, సో ఒకవేళ స్కిన్ ఈ మధ్య కొంతమందికి చాలా డల్నెస్ ఆఫ్ స్కిన్ అండ్ చాలా అంటే మొన్నటి వరకు నేను తెల్లగా ఉండేదాన్ని, లేదా ఒక ఏజ్ వరకు తెల్లగా ఉండేదాన్ని, తర్వాత ఒకేసారి ఇట్లా రంగు మారిపోయినా, ఇట్ మే బీ ఎనీథింగ్. అంటే దేనివల్ల ఎక్కువగా అట్లాంటివి జరుగుతాయి, వాటిని ఏ విధంగా ట్రీట్ చేసుకోవచ్చు ఇక్కడ? లైక్ డైటరీ హ్యాబిట్స్ వల్ల, డైలీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ స్లీప్, టెన్షన్స్, వీటన్నిటి వల్ల కూడా డల్నెస్ ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో పాటు మనం యాంటీ ఆక్సిడెంట్స్ కానీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏం తీసుకోము, లైక్ డైట్ లో రావాలి అని చెప్పి తీసుకోము, బట్ ఇట్స్ ఓకే టు టేక్ సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ అంటే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలంటారు? ఏమేమి తీసుకోవాలి? యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్, మినరల్స్, vitamins and minerals. అంటే in a form of tablets or food etla? You can take in the form of tablets. If it okay మీ లైఫ్ స్టైల్ ఓకే అయితే కొంతమందికి బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి, లైక్ కార్పొరేట్ ఫీల్డ్స్ లో అలాగా, దే విల్ నాట్ ప్రిఫర్ ఫుడ్స్ యాక్చువల్లీ. అలాంటి వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోవచ్చు. లేదు నేను డైట్ లో తీసుకుంటాను అంటే గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో అట్లా టాబ్లెట్స్ లో తీసుకునే వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? దట్స్ ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్స్ సప్లిమెంట్స్ ఒకవేళ డైట్ లో తీసుకోలేమో అనుకునే వాళ్ళకి దే కెన్ టేక్ సప్లిమెంట్స్. ఓకే, వెరీ నైస్. సో యాక్చువల్గా స్కిన్ బేస్డ్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాటి గురించి మాట్లాడడం. కానీ మేడం హెయిర్ చూడండి ఒకసారి, మీరు చాలా బాగుంది నిజంగా. ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ చాలా దొడ్డుగా బాగుంది. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇట్లా మీరు? సో డైట్ అంతే అంటారు, డైట్ ఈజ్ ఇంపార్టెంట్ అగైన్ ఫర్ హెయిర్. నా హెయిర్ చూడండి ఎట్లుందో. సో హెయిర్కి ముఖ్యంగా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అస్సలు కోకొల్లలు, అలాంటి కేసులు అయితే విపరీతంగా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్. అసలు హెయిర్ ఫాల్కి ముఖ్యమైన కారణాలు ఏంటి? అగైన్ స్ట్రెస్ లైఫ్. ఇప్పుడు ఈ కాలంలో చాలా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఒకటి. దాంతో పాటు కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి, లైక్ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ఎల్స్ డెర్మటాలజీ, ల్యూపస్ కండిషన్స్ వాళ్ళకి, అలాగే జెనెటిక్స్, తొందరగా బట్టతలు వచ్చేస్తుంది కదా ఈ మధ్య చాలా మందికి. సో అలాగా, లేకపోతే డైటింగ్ ఎక్కువ చేస్తున్నారు, డైటింగ్ కాజెస్ హెయిర్ ఫాల్.
అది కూడా ఒకటి ఉంది. కాబట్టి మనం బాడీ సన్నం చేసుకుందాం అనుకుంటే జుట్టు మొత్తం ఊడిపోతుంది, అది కూడా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ ఈ మధ్య రెగ్యులర్ గా స్ట్రైట్నింగ్స్ ఆర్ ఎల్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు సరిగా కేర్ తీసుకోకుండా ట్రీట్మెంట్స్ తీసుకున్న హెయిర్ ఫ్రెజైల్ గా ఉండి బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఓకే. సో హెయిర్ ఫాల్ కి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? అండ్ మీరు అన్నట్టుగా హెయిర్లో చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి జుట్టు ఊడిపోవడం, ఒకటి బ్రేకేజ్ మధ్యలో నుంచి ఇట్లా నిర్దాక్షిణంగా తెగిపోవడం, డాండ్రఫ్, అండ్ కొంతమందికి ఈ పెయిన్ కొరకడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం కొంతమందిలో చూస్తుంటాం. కొంచెం రేర్గానే బట్ చూస్తూ ఉంటాం. అంటే పాపడలో నుంచి మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది, అట్లుంటుంది. సో ఇలాంటి వాటి అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుందా? ట్రీట్మెంట్ చేస్తామండి ఇలాగా. ఓకే. అండ్ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్? ఎట్లా ఉంటుంది? హెయిర్ ఫాల్ ఫస్ట్ మనం రీజన్ ఏంటో తెలుసుకుంటాం త్రూ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కానీ రీజన్ తెలుసుకుంటాం. రీజన్ కి ఇప్పుడు మెడికల్ కండిషన్స్ అనుకోండి, ఆ కండిషన్ ని ట్రీట్ చేస్తే హెయిర్ ఫాల్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది మెడికేషన్స్ తో. ఆర్ఎల్స్ మెడికేషన్స్ తో కనుక కంట్రోల్ అవ్వకపోతే వీ కెన్ గో ఫర్ ప్రొసీజర్స్. మన దగ్గర అయితే పిఆర్పి ఉండింది, పిఆర్పి అండ్ అలాంగ్ విత్ ద జిఎఫ్సిస్ కూడా ఉన్నాయి. ఓకే. సో దోస్ ఆర్ ద ట్రీట్మెంట్స్ వి ఆర్. ఓకే. అండ్ ఇవన్నీ కేసెస్ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వేరే రకంగా చూస్తాం. కొంతమందికి మెడ భాగంలో నల్లగా అయిపోవడం, ఒక రకమైన పిగ్మెంటేషన్ రావడం. ఇంకొంతమందికి అంటే అందరిలో చూసే కామన్ ప్రాబ్లం అయితే స్ట్రెచ్ మార్క్స్. మొత్తం పొట్టు పెరిగిపోతుంది కాబట్టి ఒక్కసారిగా అన్ని స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి అప్పుడు వరకు ఒకలా ఉంటారు, దాని తర్వాత ఒకలా ఉంటారు. అండ్ లావ్ అయిపోతారు కూడా. పిల్లల్ని ఫీడ్ చేస్తూ వీళ్ళు ఎక్కువ తినేసి పట్టించుకోకుండా బాడీని కొంచెం కలర్ మారిపోవడము, మనిషి మారిపోవడం, ఇవన్నీ చూస్తాం మనం. సో ఇట్లా ప్రెగ్నెన్సీలో వచ్చిన స్కిన్ ప్రాబ్లమ్స్కి మీరు ఏ విధంగా డీల్ చేస్తారు? ఇప్పుడు ఈ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ విమెన్స్ చాలా మంది వస్తారు, వీళ్ళకి ఫస్ట్ నుంచే మీరు ఏ విధంగా గైడ్ చేయడం జరుగుతుంది? సో స్ట్రెచ్ మార్క్స్ కి సంబంధించి 3 months నుంచే, అంటే 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచే మనం ఆయిల్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ అప్లై చేసుకోమని చెప్తా ఉంటాం. లైక్ ఇట్ డజంట్ మీన్ దట్ స్ట్రెచ్ మార్క్స్ రావని కాదు, బట్ వస్తాయి. బట్ ఏంటంటే కొంతవరకు తగ్గించవచ్చు హైడ్రేషన్ వల్ల. పోస్ట్ పార్టమ్ తర్వాత డెలివరీ అయిపోయిన వెంటనే వీఆర్ గివింగ్ ట్రీట్మెంట్స్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్, లైక్ లేజర్స్ యూస్ చేస్తున్నాం, ఎంఎన్ఆర్ఎఫ్ అండ్ మైక్రో నీడ్లింగ్. దీనివల్ల ఏంటంటే కొల్లాజన్ సింథసిస్ పెరుగుతుంది. సో స్ట్రెచ్ మార్క్స్ అపియరెన్స్ బెటర్ అవుతుంది. ఓకే. సో ఎక్కువగా ఇట్లా మొత్తం డిస్టర్బ్డ్ గా కనిపించకుండా ఏరియా అంతా కూడా కొంచెం నీట్ గా తగ్గిస్తూ కొంచెం బెటర్ అయ్యేలాగా మీరు ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా వాళ్ళలో బాగా చూస్తాం. ఫస్ట్ కడుతూ ఉన్నప్పుడు విపరీతంగా జుట్టు పెరుగుతుంది కొంతమందికి మంచి డైట్ తీసుకునేసరికి. బట్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్ ఇదోటి. సో వాళ్ళల్లో ఎట్లా మరి ఒకేసారి ఆ డైట్ చేంజ్ ఓవర్ వల్ల అని అనుకుంటారు, అవునా? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హెయిర్ సైకిల్ దాన్ని బట్టండి. పోస్ట్ పార్టమ్ లో స్ట్రెస్ మూలంగా బాడీ స్ట్రెస్ ఫేస్ చేస్తుంది కాబట్టి దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి మనం మెడికేషన్స్ ఇవ్వచ్చు. దాంతోపాటు పిఆర్పి అండ్ జిఎఫ్సిస్ ఆర్ సేఫ్ టు టేక్ పోస్ట్ పార్టమ్ లో. ఓకే. సో ఇవన్నీ పక్కకు పెట్టిద్దాం. ఇప్పుడు వీ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ యువర్ స్కిన్ రొటీన్. అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు, లేదా క్యాజువల్ ఒక నార్మల్ పర్సన్కి మీరు స్కిన్ రొటీన్ ఇట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పాల్సి వస్తే ఎట్లా చెప్తారు? స్కిన్ కేర్ రొటీన్ అయితే యూజువలీ మనం మార్నింగ్ రొటీన్ అండ్ నైట్ రొటీన్ కింద డివైడ్ చేస్తాం కదా. సో ఎవ్రీడే క్లెన్జర్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్ ఇస్ ఎవ్రీడే స్టెప్. దాంతోపాటు సీరమ్స్ యూస్ చేయాలి. అంటే లైక్ 20 to 30 years ఏజ్ లో ఉన్న వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సీరమ్స్ యూస్ చేయాలి అండ్ క్రీమ్స్ యూస్ చేయాలి. అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ మ్యాండేట్. ఓకే. నైట్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూజ్ మేకప్ కానీ అలా అయితే డబల్ క్లెన్జింగ్ చేసుకోవాలి. ఓకే. ఎక్స్ఫోలియేషన్ చేసుకోవాలి. బట్ ఎక్స్ఫోలియేషన్ 1 to 3 times a week is enough. వాట్ ఇస్ ఎక్స్ఫోలియేషన్? ఎక్స్ఫోలియేషన్ అంటే అందరూ స్క్రబ్బింగ్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు. ఓకే. అంటే మనకి ఇప్పుడు ఫేషియల్ తో పాటు క్లెన్జింగ్ చేస్తుంటారు. క్లెన్జింగ్ ఇస్ ఓకే. ఇప్పుడు చాలా మంది క్లీనప్స్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్ ఆఫ్ క్లీనప్ లో మనకి స్క్రబ్బింగ్ అని వాళ్ళు వస్తాయి. ఇప్పుడు బయట కెమికల్ పీల్స్ అని ఓవర్ ది కౌంటర్ అవైలబుల్ గా ఉంటున్నాయి కదా. ఆ ప్రోడక్ట్స్ యూజువల్లీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది, రెడ్నెస్ ఎక్కువ వస్తుంది. అందుకు మళ్ళీ వస్తున్నారు డెర్మటాలజిస్ట్ దగ్గరికి టు ట్రీట్ దీస్ కండిషన్స్ అని చెప్పి. ఓకే. సో అలాంటి వాటి జోలికి పోకపోతే బాగుంటుంది అంటారు అయితే. సో అండ్ నైట్ అయితే ఎలాంటి కేర్ తీసుకోవాలి స్కిన్ కి? అగైన్ క్లెన్జింగ్, మాయిశ్చరైజర్, టోనర్ ఇస్ సేమ్. దాంతో పాటు ఏంటంటే నైట్ రెటినాయిడ్స్ యూజ్ చేయడం బెటర్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 years. రెటినాయిడ్స్ అంటే ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకూడదు. ఇఫ్ యూ ట్రైంగ్ టు
get conceived, use చేయకూడదు. ఓకే రెటినాయిడ్స్ హ్యాస్ టు బి ద పార్ట్ ఆఫ్ ది రెజిమ్ 30 years నుంచి. ఓకే సో ఆ తర్వాత అగైన్ మాయిశ్చరైజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే రెటినాయిడ్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు స్కిన్ కి? చాలా లాభాలు ఉంటాయండి. లైక్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ని టార్గెట్ చేస్తుంది, ఫైన్ Okay. రింకిల్స్ ని టార్గెట్ చేస్తుంది, ఓకే సన్ వల్ల వచ్చే డ్యామేజ్ ని టార్గెట్ చేస్తుంది. సో రెటినాయిడ్స్ ఇస్ ద మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ విమెన్ కానీ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ మాత్రం ఒకసారి 30 పడంగానే వాడుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఇవన్నమాట. సో చాలా మంది నిజంగా నేను ఇంకా మీరు ఏమేమి చెప్తారో అనుకున్నా, యాక్చువల్లీ భయపడ్డా ఏమేమి కొనుక్కోవాల్సి వస్తుంది ఏమేమి చెప్తారో అని చెప్పేసి. బట్ చాలా సింపుల్గా ఎట్లా ఏ విధంగా మెయింటైన్ చేస్తే చాలు అనే విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్పారు. 100 క్రీములు పెట్టాల్సిన అవసరం లేదు, ఒకదాని తర్వాత ఒకటి లేయర్ ఫామ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా క్లెన్జింగ్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత టోనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మాయిశ్చరైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత బయటికి వెళ్తే మాత్రం సన్ స్క్రీన్ లోషన్ పక్కా. ఈ విషయం ఏమైతే మీరు చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి ఎస్ విమెన్ ఎట్ హోమ్ ఎవరైతే ఇంట్లోనే ఉంటారో వాళ్ళు కూడా కంపల్సరీ వాడాల్సిందే సన్ స్క్రీన్ లోషన్. ఎందుకంటే వీళ్ళు వేడివేడి వంటలకి బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాబట్టి. అండ్ లైట్స్ రకరకాల లైట్స్ పెట్టించుకుంటాం కదా మనం, సోప్ లైట్స్ ఇంట్లోనే. సో ఆ లైట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి అంతేనేమా? వెరీ నైస్ టాకింగ్ టు యూ మ్యామ్. నిజంగా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. దానికి సంబంధించి మంచి బ్రీఫ్ ఇచ్చిండ్రు. థ్యాంక్స్ అలాట్. అండ్ తప్పకుండా ఇలాంటి ఇష్యూస్ ఇంకేమైనా వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తా. సో వీటికి సంబంధించి డిస్కస్ చేద్దాం మనం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది అన్నట్టు ఇక్కడ మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో ఉన్న అక్కినేని హాస్పిటల్స్ విమెన్కి 1-stop సొల్యూషన్. ఎస్ సో వీడికి వచ్చిన వాళ్ళకి స్కిన్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి ఎనీ ప్రాబ్లం అండ్ ఎవ్రీ ప్రాబ్లం దానికి సొల్యూషన్ ఉంటుంది. కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వడానికి చాలామంది డాక్టర్స్ ఇక్కడ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన నంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వేరే డీటెయిల్స్ అయినా అపాయింట్మెంట్స్ అయినా కావాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేయండి. ఆ నంబర్స్ తీసుకొని చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.